save a life. Download UBlood app. UBlood for the new blood. 15 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాదాపుగా వరదల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ఎవరైతే వరద బాధితున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన పాలు, పెరుగు, నీరు, అదేవిధంగా నీరు తగ్గిన తర్వాత ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వండుకోవడానికి ఏదైతే బియ్యం కానీ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మళ్ళీ వాళ్ళ ఎన్యూమరేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క టీంను పంపించారో అక్కడ ఇల్లంతా నష్టపడ్డారు, వెహికల్స్ నష్టపడ్డారా, లేకపోతే ఇంకా పొలాలు నష్టపడ్డారా, ఏదైతే ఉందో దీనంతా కూడా ఎస్టిమేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి 6,750 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. కేంద్ర టీం కూడా ఈ రోజున మొత్తం సర్వే చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా తానా వారు కూడా ఎవరైతే ఉన్నారో ఈ మన చైర్మన్ శ్రీ శశికాంత్ గారు, ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ ఎవరైతే వారు ఉన్నారో టీము వాళ్ళందరికీ కూడా దరిదాపుగా వాళ్ళకి చీరలు ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. అది కారణం ఏంటంటే వాళ్ళు వానల్లో తడిచిపోయి వాళ్ళ బట్టలు కూడా పనికి రాకుండా అయిపోయినాయి. అందుకనే ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని మొన్న వారు తానా వారు వసంత కృష్ణప్రసాద్ గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా ఈ రైతులకి గడ్డి లేకపోతే అదే పశుదాణ లేకపోతే అది కూడా ఏర్పాటు చేస్తామని అక్కడ చెప్పడం, కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ శానిటరీ వర్కర్స్ కానీ లేదన్నా స్వచ్ఛంద మా భారత్కి సంబంధించి రోడ్లు ఊడ్చే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 9వ డివిజన్లో ఉన్నటువంటి 14 ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి బట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఉచిత సహాయం మాత్రమే. అందుకని తానా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మన ఈ వరదలు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ఉండాలని కోరుకుంటూ సెలవు.